ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సింధు జలాల ఒప్పందం పైన భారత్ కఠిన నిర్ణయాలు అనమాట. ఇక ఆటలు సాగమంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోస్ చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో అయితే ప్రపంచంలోని దాదాపు ప్రతి వేదిక పైన పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయలేదని పాకిస్తాన్ వాదిస్తుంది. సింధు జలాల ఒప్పందం కింద ప్రవహించే నదుల ప్రభావ మార్గాన్ని భారత్ మళ్లిస్తే అది పాకిస్తాన్లో కరువు కారణమై లక్షలాది మంది ప్రజలు ప్రభావితం చేస్తుందని కూడా చెబుతుంది. అయితే నీరు రక్తం కలిపి ప్రవహించలేవని భారత్ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతుగా ఇవ్వడం మానుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే పాకిస్తాన్పై భారత్ నిర్ణయాత్మక చర్య అనమాట. 1990లో పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ వస్తుంది. కాశ్మీర్ ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటులకు కూడా పాక్ మద్దతునిచ్చింది. గత 10 సంవత్సరాలుగా ఉగ్రవాద దాడులపై తాము మౌనంగా ఉండబోమని భారత్ పాకిస్తాన్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. పాకిస్తాన్ చొచ్చుకెళ్లి భారత్ దాడులు జరిపి ఉగ్రవాద వెన్ను విరిచేందుకు ప్రయత్నించిన సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వీటికి ప్రధాన ఉదాహరణలుగా నిలిచాయి. పాకిస్తాన్కు భారీ నష్టం. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి భారత్ సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఫలితంగా భారత్ తీవ్రమైన చర్య తీసుకొని సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నీటిని ఆయుధంగా వాడుకునేటువంటి ప్రయత్నంగా పాకిస్తాన్ దీనిని ఖండిస్తున్నప్పటికీ దాన్ని ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు నీరు అత్యంత కీలకంగా అనేది వాస్తవం. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది నీటిలో సుమారు 80% పాకిస్తాన్కి అందుబాటులో ఉంది. ఇక నీటి వనరులే దేశానికి చాలా వ్యవసాయానికి ఆధారం. అలాగే పాకిస్తాన్ జీడిపిలో సుమారు 4వ వంతు కూడా మొత్తం శ్రామిక శక్తితో 3వ వంతు ఉపాధి కల్పిస్తున్నాయి. భారత్ సింధు జలాల ఒప్పందం కింద నదీ సమాచారాన్ని పంచుకోవడాన్ని నిలిపేసింది. అనేక కొత్త ఆనకట్టల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. ఇక సింధు జలాల ఒప్పందం పునరుద్ధరించబడదు. భారత్ తీసుకున్న ఈ సైనికేతర చర్య పాకిస్తాన్ నడ్డివిరిచింది. దీనివల్ల పాకిస్తాన్కి దీర్ఘకాలిక ఆర్థిక నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించబోమని హోంశాఖ అమిత్ షా అయితే స్పష్టం చేశారు. మరోవైపు అన్ని రకాల సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పూర్తిగా విడనాడితేనే ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలియజేశారు. సింధు జలాల ఒప్పందం పైన ఇద్దరు సీనియర్ భారత మంత్రుల ప్రకటనలు దాని సస్పెన్షన్ ఒక పరిమితి, తాత్కాలిక చర్య కాదని, దీర్ఘకాలిక నిర్వాధిక విధాన సాధనమని సూచిస్తున్నాయని చెప్పారు.